ఇడ్లీ, దోస మాత్రమే కాదు, బియ్యపిండి అట్టు గురించి తెలిస్తే దీన్ని కూడా మీ డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసేసుకుంటారు. అయితే నార్మల్‌గా ఒక బియ్యపిండి అట్టులో సాల్ట్ మాత్రమే వేసి కొంచెం పల్చగా కలుపుకొని పోసేసుకుంటాము. కానీ దీంట్లో ఇంకో టేస్ట్ యాడ్ చేయడానికి నేను పోపు వేసి ఈ పిండిలో కలిపి అట్టులాగా పోస్తానన్నమాట. సో, పోపు వేసుకోవడానికి ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, ఒక్కటే పచ్చిమిర్చి, ఎందుకంటే ఎక్కువ అది నోటికి తగులుతుంటే కారంగా వచ్చేస్తదనమాట. అక్కడక్కడ వస్తేనే బావుంటది. అయితే ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి. ఉల్లాకు ఉంది కాబట్టి నేను ఉల్లాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేస్తే సూపర్‌గా ఉంటది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అయితే ఎక్కువగా వేయించకుండా కొంచెం ఆనియన్స్ క్రంచీగా వస్తేనే బావుంటదనమాట. పోపంతా కొంచెం వేగాక మనం కలుపుకున్న పిండిలో చల్లారాక మాత్రమే కలపాలి. లేకపోతే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటదనమాట. అయితే ఇక్కడ ఒక ఐడియా ఏంటిదంటే, ఫస్ట్‌గా మనం ఒక ప్లెయిన్ అట్టు వేసామనుకోండి, మన ప్యాన్‌కి అతుక్కోకుండా ఈజీగా లేచేస్తాయన్నమాట. అందుకే ఫస్ట్ ఒకటి ప్లెయిన్‌గా వేసాను. నెక్స్ట్ మనం పోపు వేసుకున్న అట్టు వేస్తే ఈజీగా అతుక్కోకుండా దానికి ఒక సీజనింగ్ లాగా పనిచేస్తది ఆ అట్టు, ఫస్ట్ వేసిన అట్టు. అందుకే అలా వేశాను. నెక్స్ట్ ఇది మనం పోపు వేసేసుకుంటే మనకు చట్నీ లేకున్నా ఇంట్లో ఉన్న ఆవకాయతో లేకపోతే ఇంట్లో ఉన్న కర్రీస్తో కూడా తినేసేయొచ్చు. చట్నీ అవసరం లేదన్నమాట. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.